ఇదే లాస్ట్ బ్యాచ్ అనుకుంటున్నాను నాకు కూడా. తర్వాత నేను వెళ్ళిపోయాను. 2005లో మేము ఈ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. అదే స్కూల్లో నేను చదువుకున్నాను. ఏ క్లాస్లో అయితే 10th క్లాస్లో నేను చదువుకున్నా అదే 10th క్లాస్ నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాగరాణి మేడం రియల్గా ఆ మేడం దగ్గర చేసిన సంతోషం ఇప్పటివరకు ఎక్కడ దొరకలేదు. ఇది నిజంగా చాలు. ఎందుకంటే మాకు ఇంతకు యాదవ్ సార్ చెప్పాడు కదా, అంత స్వేచ్ఛ అంత చాలా. కాబట్టి మేము చాలా సాటిస్ఫాక్షన్గా ఇక్కడ చేయడం జరిగింది. ఇంకా యాదవ్ సార్ గురించి నా లైఫ్లో నేనైతే అత్యుత్తమైన ఉపాధ్యాయుని అయితే కాదు, కానీ యాదవ్ సార్ మాత్రం ఇస్ అ వండర్ఫుల్ లెజెండ్. అత్యుత్తమం ఇది. ఇక్కడ చివరిలో కలిసి పనిచేసినప్పుడు యాదవ్ సార్ ఎక్కడో నాకు పరిచయం అయింది. ఏంటంటే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో నాకు పరిచయం అయింది. అప్పుడు నాకు సార్ తెలియదు. నేను వెళ్ళిన ఒక డిఎస్సి ఎగ్జామ్ కోసం నేను నా ఫ్రెండ్స్ ఉంటే ఆడికి వెళ్ళిన. సార్ అక్కడ పరిచయం. సార్ ఇంతకు లైఫ్ చెప్పండి, లైఫ్ భయపడి ఏదైనా ఒక ఉద్యోగం కొట్టాలి అనే దాంతో ఆయన ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాడు. అంటే ఎస్జిటి ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ కొంత తక్కువ సీట్లు ఉంటాయి, నేను కొడుతున్నా కొట్టాను. ఎందుకంటే అక్కడే నాకు పరిచయం. ఆ వర్డ్స్ నాకు ఇంకా గుర్తున్నాయి అనమాట. ఎందుకంటే అది ఖచ్చితమైన ఆయన లైఫ్ అట్లా ఉందన్నమాట ఇంటి దగ్గర. అది ఖచ్చితంగా కొట్టాలని చెప్పి అక్కడ పరిచయం అనమాట. నేనేందంటే నేను మా షాప్ కిరాణా షాప్, నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాడు. నాకు ఈ లైఫ్ గురించి ఏం లేదు, డబ్బులు మస్తు ఉంటుండే అవన్నీ చూశాను. కాబట్టి నేను అన్న జీవితంలో నేను స్కూల్ అసిస్టెంట్ కొడితే రాకున్నా సరే ఇలా నేనున్నా. అందరు నవ్వేరు అక్కడ అనమాట. ఆ షాప్లో ఏంటంటే నేను జాబ్ రావడానికి ఏంటంటే ఆ షాప్లో 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకు పనిచేయాలి. నా ఫ్రెండ్స్ అందరూ ఏమో గోడీలు ఆడుతారు, క్రికెట్ ఆడుతారు, ఇవన్నీ ఆడుతారు. ఇవన్నీ ఆడాలంటే నేను చదువుకోవాలి. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినా అదే స్కూల్లో. 2 సంవత్సరాలు వేస్ట్ అయింది. అది కూడా చదవడానికి కారణం ఏంటంటే ఆ షాప్లో పని చేయొద్దంటే నేను చదవాలి. ఆ ఉద్దేశంతో మాత్రమే నేను చదివిన. ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకున్నా అంటే జీవితంలో ఇక అసలు ఎవరికైనా ఇంగ్లీష్ నేర్పొచ్చు అనుకుంటాను నేనైతే. దానికి ఏ విజువల్ వచ్చి ఇంగ్లీష్ నేర్పుతాను. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఫెయిల్ అయినా జీవితం మొత్తంలో ఏ ఎగ్జామ్ రాసినా ఫెయిల్ కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత అందుకే జీవితంలో ఎవ్వరూ ఫెయిల్ కాదు. ఫెయిల్ అయినా సరే ఈ సమాజం అనేది ఎట్లుంటుందంటే నీ తెలివి ఉపయోగించుకుంటే నీకు డబ్బులు ఇవ్వడానికి ఎప్పుడు రెడీ ఉంటుంది. నీ తెలివి ఉపయోగించుకుంటే ఏ బిజినెస్ అన్నా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. సమాజం ఎప్పుడు కూడా రెడీ ఉంటుందన్నమాట. ఆ సమాజంలో నువ్వేం చేయాలి, నువ్వు ఎలా చేస్తే బతకగలుగుతావు. ఒక్కొక్కరు చెప్తుంటే ఒక్కొక్కరు ఫీల్డ్ గురించి చెప్తుంటే రియల్గా నేనే సర్ప్రైజ్ అయిపోయినా, అది ఇవి కూడా ఉన్నాయా అని చెప్పి. కాబట్టి ఎప్పటికైనా సరే జీవితంలో ఎప్పుడైనా సరే విజయం సాధించవచ్చు అనమాట. ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ అనేది పోకూడదు అన్నమాట. సరే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు సార్ చెప్పినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కళ్ళకు గుర్తొస్తుంది అనమాట. నాకు కొద్ది పెద్దలు నేను చెప్తుంటే అనమాట, ఏంది ఇట్లా అని ఏంది అంటారు అని చెప్పి. ఎందుకంటే నాకు ఇంకెట్లా ఏంది అంటారు అని చెప్పి పోయి కొట్టేది. మామూలు కొట్టేది కాదు, చాలా కొట్టేది. ప్రేమలో లొల్లి పెట్టిన వాడు ఇట్లా చూసిన వాడిని కొట్టేది అంతే కదా. ఎందుకంటే వాడు కొట్టేది నా కంట్రోల్లోకి వస్తాడు నాకు తెలుసు, కాబట్టి కొట్టేది. నేను క్లాస్ చెప్తుంటే ఏంటంటే నేను సోషల్ సబ్జెక్టు ఎట్లుంటుందంటే లంచ్ తర్వాత వెళ్ళేది, నిద్ర వస్తుంటుంది, పోతుంటారు. నేను సబ్జెక్ట్ అట్లా చెప్తుంటే ఇప్పటికి కూడా నేను ఇక వరల్డ్ మ్యాప్ ఇట్లా వేస్తే మొన్న ట్రైనింగ్లో పోయినాక అంతమంది సబ్జెక్ట్ చాలా మంది టీచర్లు ఉంటారు. ఒక్క నిమిషంలో నేను వరల్డ్ మ్యాప్ మొత్తం వేసేసిన. అంటే మనకు ఆ సబ్జెక్ట్ సోషల్ అనేది నేను చదువుకున్నప్పుడు కూడా మా సార్ చెప్తుంటే నేను కూడా నిద్రపోతే ఇంకేమో ఏం ఇది అనిపించేది. కానీ అట్లా కావద్దు నా సబ్జెక్ట్ అని చెప్పి దాని గురించి చెప్తే అట్లా ఇంట్రెస్టింగ్గా, అంటే ఏదో అంతకుముందు కాదు ఏదో తీసుకొచ్చి మేము నాకు ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి చాలా ప్రయత్నం చేసేవాడిని. అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేసాను. సో లైఫ్ అనేది ఈ స్కూల్లో హ్యాపీగా గడిచిపోయింది. మా కళ్ళ ముందర చదువుకున్నటువంటి పిల్లలు మీరందరూ ఇప్పటికీ ఈలో ఉన్నటువంటి వాళ్ళతో క్రికెట్ మ్యాచ్ ఆడతా, టోర్నమెంట్స్ అయితే పిలుస్తారు. ఆ టోర్నమెంట్స్ ఓపెనింగే పోతాం. అలా నేను 48 years అయినా సరే ఇప్పటికి నేను క్రికెట్ ఆడతా అదే జీవితోటి. రఫీక్ గారు పిలుస్తారు ఖచ్చితంగా క్రికెట్ ఎంత టోర్నమెంట్ అయినా సరే. మళ్ళీ ఏం ఆర్డినరీగా ఏం అవుట్ కాదు, మళ్ళీ ఏం ఈజీగా ఇట్లా ఏం కాదు, ఖచ్చితంగా ఆడతా. అవతల కాంపిటీషన్ అనేది ఇస్తా, పిల్లలతో కూడా కాంపిటీషన్ ఇస్తా. ఇప్పటికి అంటారు, ఇప్పుడు కొంతమంది ఊర్లో నా క్లాస్మేట్స్ అంటారు, అదే పోయి అమ్మ మాతోటి ఆడినావు, మా పిల్లలతో కూడా ఆడుతున్నావు, అందుకే కూడా ఆడతావు అంటే స్పోర్ట్స్ అనేది ఇష్టం అనమాట. ఈవినింగ్ ఇప్పటికైనా సరే 6:30 అయిందంటే నేను ఖచ్చితంగా షటిల్ గ్రౌండ్లో ఉంటా, అది ఖచ్చితం.
ఎందుకంటే మన లైఫ్లో మన జీవితం ఎలా ఎలా ఉండాలంటే మనకు కరెక్ట్గా తెలిసేది స్పోర్ట్స్లో అనమాట. మన యాటిట్యూడ్ అనేది అక్కడ బయటపడుతుంది. హెల్పింగ్ చేసేది కానీ, ఎవరితో ఎలా ప్రవర్తించాలి కానీ, ఎలా మాట్లాడాలి కానీ. ఎందుకంటే ఒక్కోసారి కొన్నిసార్లు అవతలను ఓడిపోయాల్సి వస్తుంది. అప్పుడు వీక్ షటిల్ ఆడుతుంటే అనిపిస్తుంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఎప్పుడు కూడా వీక్ తోటి ఆడతాను. నేను నా పార్ట్నర్ ఎప్పుడు కూడా వీకే ఉంటాడు. ఎందుకంటే అతను నేను కాన్ఫిడెన్స్ ఇస్తాను, నేను రాజు సార్ ఉన్నట్టే నేను గెలుస్తానే కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట అలా. సో ఆ విధంగా వీక్ తోటి ఆడతా. అవతల ఏం చేస్తారంటే వీక్ వ్యక్తికే కొడుతుంటారు అనమాట. ఆయన నా దగ్గరికి అది వచ్చిందంటే అవతల పాయింట్ రావాలి, అట్లా ఆడుతుంటాను. అయినా సరే ఎన్నో మ్యాచ్లు అట్లా గెలుస్తాను. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు 15 పాయింట్స్ ఉంటాయి షటిల్లో. అంటే లైఫ్లో ఒకటి చెప్తే మీకు ఎగ్జాంపుల్ అనమాట. 15 పాయింట్స్ ఉంటాయి. నేను 14th పాయింట్ దగ్గర కూడా నేను ఓటమి అంగీకరించాను. నేను మళ్ళీ కూడా గెలుస్తాను దాంతో. అట్లాగే ఆడతాను మ్యాచ్ని. జీవితం కూడా ఎప్పుడు కూడా మనము చివరి క్షణం, ఏ క్షణంలో అయినా సరే, ఎంత డిప్రెస్లో అయినా సరే, మనం ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఎట్లా అంటే ఈ సమాజము మనకు ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఈ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలని నేను చూసుకోవాలి. సారీ ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత హ్యాపీనెస్. యాక్చువల్లీ ఈరోజు మా పాప దగ్గర కాల్, నేను ఇది కొల్లూరు ఇంటర్ కాలేజ్కి ఉంటుంది అనమాట. 15 డేస్కి ఒకసారి టైం ఇస్తారు, పోవాలి. కానీ రేపటి, ఎందుకంటే అదే ఏరియాలో నేను నాకు ఇప్పుడు జాబ్ గోపులారం, నేను 15 మినిట్స్ అంటే ఆడుకోగలుగుతా. కాబట్టి మీతోటి కలవాలి. మీ హ్యాపీనెస్ కోసం నేను ఈరోజు అందుకే క్యాన్సిల్ చేసుకొని ఉండడం జరిగింది. థ్యాంక్ యూ.